హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లీలా బానుకి శనివారం కావడంతో నాన్ వెజ్ కానీ మసాలా కర్రీని చేస్తున్నాను. అది మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈరోజు లీలా బానుకి మసాలా కర్రీ అంటే ఇష్టం కాబట్టి కొబ్బరి పచ్చెనగపప్పు కర్రీని మసాలాతో ఎలా వండి చేయాలి అనేది మీ అందరి ముందుకి తీసుకువస్తున్నాను. ముందుగా మనము ఒక కొబ్బరి చిప్ప ముక్కల్ని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి మిక్సీ పట్టాలి. అలాగే పచ్చి శనగపప్పుని కొంచెం సేపు నీళ్ళల్లో నానబెట్టి దాన్ని ఉడికించుకోవాలి. తరువాత కూరకు సరిపడినంత ఆయిల్ వేసుకుని దానిలో తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర వేసి తరిగిన ఒక ఉల్లిపాయ బద్దను వేసి ఆ ఉల్లిపాయ ఏగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పచ్చెనగపప్పును కూడా ఒక 2 నిమిషాలు వేయించి తర్వాత మనం మిక్సీ పట్టిన కొబ్బరిని వేసి అదేవిధంగా దానిలోకి అల్లము చిన్నెల్లుల్లిపాయ చెక్క ముక్క 2 లవంగాలు మిక్సీలో పట్టి ఆ పేస్ట్ను కూడా వేసి చక్కగా ఈ మాదిరిగా కొబ్బరి పచ్చెనగపప్పుని అల్లం వెల్లుల్లి పేస్టుతో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దానికి సరిపడనంత కారాన్ని వేసుకుని దాన్ని కూడా ఒక 2 నిమిషాలు వేయించాలి. వేయించిన తర్వాత మన కొబ్బరి పచ్చిశనగపప్పుకి కావలసినంత వాటర్ని పోసుకోవాలి. మనం కొబ్బరిని మిక్సీ పడతాం కాబట్టి దానిలోకి వాటర్ని తీసుకుని దీనికి వాటర్ అయితే ఎక్కువ పట్టదు, కర్రీకి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ని వేసుకోవాలి. మనం ఈ కొబ్బరిని వాటర్లో ఉడికించుకోవాలి చక్కగా. మనకి మసాలా కర్రీలాగా జొన్న రొట్టెలోకి చపాతీల్లోకి అదేవిధంగా రైస్లోకి చాలా బాగుంటుంది కొబ్బరి పచ్చెనగపప్పు. ఇప్పుడు మనము ఈ వాటర్ని ఇంకొంచెం పోసుకుని ఈ మాదిరిగా వాటర్ని పోయాలి. ఎందుకంటే మనం నూనెలో కొబ్బరి వేయించినా సరే మనకి కొబ్బరి వాటర్లో కూడా ఉడకాలి. ఈ సమయంలోనే మనము కొంచెము ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. మిరపకాయల్ని నూనెలో వేయించకుండా ఈ సమయంలో 4 చీలికల్ని వేసి మూత పెట్టి మనము 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే గనక ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చిశనగపప్పు కూర. నాన్ వెజ్ కర్రీస్ మాంసము రొయ్యల కూర అవి కూడా పనికిరావండి ఈ కూర ముందు. ప్లస్ మనకి కొబ్బరి తినటం కూడా అందరికీ ఆరోగ్యమే కాబట్టి ఈ కూరని అందరూ తినవచ్చు. మన లీలా బానుకి మసాలా కర్రీస్ అంటే ఇష్టం కాబట్టి వాళ్ళ కోసం శనివారం మసాలా కర్రీ కూర ఉండాలి కాబట్టి ఈరోజు లీలా బాను ఛానల్లో కొబ్బరి పచ్చిశనగపప్పు కర్రీని చేసుకున్నాము. మీ అందరికీ కనుక ఈ కొబ్బరి పచ్చెనగపప్పు కూర నచ్చినట్లయితే కనుక మన లీలా బాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ బాయ్.